తిండి సహించదు. ఒక 4-5 రోజులు, 2-3 రోజులు, కొంతమంది వారం 10 రోజులు అయిపోతారు. తర్వాత మళ్ళా కృపగల దేవుడు మళ్ళా లైన్లో వదిలేస్తాడు. మళ్ళా అంటే బాడీని కంట్రోల్ చేయటం అనే దాన్ని మనకు నేర్పుతాడు. అలా దేవుడు అలా చేయకపోతే, అలాంటి సాధన మనకు నేర్పకపోతే శరీరమును జయించుట కష్టం. మనం ఆత్మ శరీరాన్ని జయించకుండా శరీరమే ఆత్మను జయించిందనుకో, విపరీతమైన పాపం జరిగింది. అది జరగొద్దు అంటే శరీరం ఓడిపోవాలి. యాకోబును చూశాడు, ఎంతకీ గెలవలేకపోయాడు. ఇక లాభం లేదు బిడ్డ, నీ శరీరమే గెలుస్తుంది నాయన, ఇంకా లాభం లేదని తొడగూటి మీద ఒక్కటే కోటింగ్ ఇచ్చాడు. ఇంకంతే, జీవితకాలం అంతా కుంటుతానే ఉన్నాడు యాకోబు. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. అవునా? భక్తులందరినీ కూడా కొన్నిసార్లు బలహీనతలతో ముత్తాడు ఆయన, కొన్నిసార్లు రోగగ్రస్తం చేశాడు. యేసయ్యను దర్శించిన తర్వాత 3 రోజులు సౌలుకి కళ్ళు కనపడలా, పొరలు గమ్మేసినాయి. ఆ తర్వాత తనకు కంటి జబ్బు కంటిన్యూ అయింది. తెలుసా మీకు ఆ సంగతి? నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడెను, నన్ను నలగగొట్టుట కాయి అన్నాడు. చూస్తారా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఏం చేయటానికి ఉంచబడిందంట ముళ్ళు? నలగగొట్టడానికి. ఎందుకు? హెచ్చిపోకుండు నిమిత్తం. శరీరం